ఆయుర్వేదం మనకి కొత్తేం కాదు. ప్రపంచానికి ఆయుర్వేదం గురించి పరిచయం చేసింది కూడా మనమే. మనిషి తల నుండి పాదాల వరకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే పవర్ ఆయుర్వేదానికి ఉంది. దాని గురించి కొందరు ఆయుర్వేద వైద్యులు, నిపుణులు చాలా పుస్తకాల్లో రాసి ఉంచారు. అయితే నలంద లాంటి కొన్ని గ్రంథాలయాలను తగలబెట్టడం, తాళపత్ర గ్రంథాలని కాల్చేయడం, ఇలాంటి కొన్ని పిచ్చి పనులు చేయడం వల్ల మనకి ఆ వైద్యులు రాసించిన వైద్యాల గురించి చాలా వరకు తెలియదు. అలాంటి వాటిలో అయాహువాస్కా కూడా ఒకటి. అయాహువాస్కా అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది కేవలం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే దొరుకుతుంది. ఈ మొక్క వల్ల మెడిసినల్ బెనిఫిట్స్తో పాటు కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అందుకే దీన్ని యూజ్ చేసిన కొందరు డిప్రెషన్, యాంగ్జైటీ నుండి కోలుకొని చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంకొందరు హెవీ యాంగ్జైటీ, హెవీ డిప్రెషన్, హెల్యూజినేషన్కి గురై వాళ్ళ లైఫ్ గందరగోళంగా మారిపోయాయి. ముందుగా నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అయాహువాస్కా యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్. సో నేను మీకు దీన్ని లైవ్ ఎగ్జాంపుల్స్తో, సినిమాటిక్ ఎగ్జాంపుల్స్తో అందరికీ అర్థమయ్యేలా చెప్పబోతున్నాను. అలాగే దీన్ని యూజ్ చేసిన వాళ్ళు అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ ఈ వీడియోలో దీని గురించి ఒక్కొక్కటిగా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఈజ్ అయాహువాస్కా? అయాహువాస్కా అంటే ఏంటి? అయాహువాస్కా అంటే ఒక మొక్క. ఇది కేవలం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే దొరుకుతుంది. దీని సైంటిఫిక్ నేమ్ బానిస్టెరియోప్సిస్ క్యాపీ. దీన్నే షార్ట్ ఫామ్ లో ఏజ్ అండ్ క్యాపీ అని కూడా పిలుస్తారు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో దొరికే ఈ అయాహువాస్కా మొక్క 1.25 మిలియన్ ఇయర్స్ నాటిది. ఆ టైంలోనే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో రకరకాల కొత్త మొక్కలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఆ రకరకాల కొత్త మొక్కల్లో ఈ అయాహువాస్కా కూడా ఒకటి. దీనికి సైకలాజికల్ ఇష్యూస్ హీలింగ్ చేసే పవర్ ఉంటుంది. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అవైలబిలిటీ. ఈ అయాహువాస్కా మొక్క ప్రపంచంలో అన్ని చోట్ల దొరకదు. దీన్ని అదే పనిగా కూడా పెంచలేం. ఇది అమెజాన్ అడవుల్లో తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్, టెంపరేచర్, క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి న్యాచురల్గానే పెరుగుతుంది. ఇది ముఖ్యంగా అమెజాన్ అడవుల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో దొరుకుతుంది. అది బ్రెజిల్, ఈక్వెడర్, పెరు, బొలివియా, కొలంబియా ఇలాంటి ప్రాంతాల్లో. ఇవన్నీ సౌత్ ఆఫ్రికాలో ఉన్న ప్లేసెస్. అందుకే అయాహువాస్కాతో వైద్యం చేసే సెంటర్స్ అన్నీ సౌత్ ఆఫ్రికాలోనే ఉంటాయి. హిస్టరీ. ఒకప్పుడు అయాహువాస్కా గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. 1700s ఒక బొటానిస్ట్ అమెజాన్ అడవులకు వచ్చినప్పుడు దాని గురించి ఒక బుక్లో రాశాడు. అది మెల్లమెల్లగా 1800s వెలుగులోకి వచ్చింది. అమెజాన్ అడవుల్లో నివసించే కొందరు ప్రజలు దాని గురించి తెలుసుకొని వాడడం స్టార్ట్ చేశారు. అప్పట్లో దీన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ కోసం యూస్ చేసేవాళ్ళు. అలాగే అప్పట్లో అమెజాన్ అడవుల్లో క్షుద్ర పూజలు ఇలాంటివి ఎక్కువగా జరిగేవి. అలాంటి క్షుద్ర పూజల్లో ఈ అయాహువాస్కాని యూస్ చేసేవాళ్ళు. చనిపోయిన వాళ్ళకి ఈ అయాహువాస్కా రసాన్ని తాపిస్తారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు. అలాగే వాళ్ళ పూర్వజన్మ గుర్తుకు రావడం కోసం ఈ రసాన్ని తాగిస్తారు. అది వాళ్ళ నమ్మకం. మెల్లమెల్లగా దీని గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియడం స్టార్ట్ అయింది. సైంటిస్ట్, డాక్టర్స్ దీని మీద రీసెర్చ్ చేసి అడ్వాంటేజెస్, సైడ్ ఎఫెక్ట్స్ కనుక్కున్నారు. ఈ మెడిసిన్కి ఇంకొన్ని అడిషనల్ మొక్కలు యాడ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించారు. కానీ పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించలేకపోయారు. అలా తగ్గిస్తే సైడ్ ఎఫెక్ట్స్తో పాటు దానికి ఉన్న హీలింగ్ పవర్ కూడా తగ్గిపోయి ఆ మొక్క ఎందుకు పనికిరాకుండా పోతుంది. మేకింగ్. అయాహువాస్కాని ఒక చెట్టు ఆకులని, ఇంకో చెట్టు వేర్లు, కొమ్మలని కలిపి నీటిలో నానబెట్టి హీట్ చేస్తారు. మనం ఎలాగైతే టీ చేసేటప్పుడు నీటిలో టీ ఆకులు వేసి వేడి చేస్తామో అలానే ఒక చెట్టు ఆకుల్ని ఇంకో చెట్టు వేర్లని కలిపి నీటిలో హీట్ చేస్తారు. అది బాగా హీట్ అయ్యాక అందులోని రసం మనకిస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 వేరువేరు మొక్కలతో తయారు చేసే కషాయం లాంటిదే ఈ అయాహువాస్కా. అలా తయారైన రసాన్ని బ్రివ్ అంటాం. హౌ ఇట్ వర్క్స్. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అయాహువాస్కా ఒక సైకో యాక్టివ్ ఎలిమెంట్. అంటే మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసే ఒక మెడిసిన్. దీనికి ఈ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ డైరెక్ట్గా ఈ మొక్కల్లోనే ఉండవు. దీనికి హీలింగ్ పవర్స్ రావాలంటే అది ఇంకో మొక్కతో కలవాలి. అదే డిఎంటి. డిఎంటి అంటే డైమిథైల్ ట్రిప్టమైన్. దీన్నే సింపుల్గా డిమిట్రీ అని కూడా అంటారు.
ఎల్ఎస్డి, మ్యాజిక్ మష్రూమ్స్ లాగా ఈ డిఎంటీ కూడా ఒకటి. వీటిని సైకెడెలిక్స్ అంటారు. అంటే మన బ్రెయిన్లో ఉన్న కొన్ని న్యూరల్ నెట్వర్క్స్ మీద పనిచేసి బ్రెయిన్లో ఉన్న ప్రెజర్ని రెడ్యూస్ చేస్తాయి. డిఎంటీ, ఎల్ఎస్డి, మ్యాజిక్ మష్రూమ్స్ వీటి గురించి సింపుల్గా చెప్పాలంటే డిప్రెషన్తో బాధపడుతున్న పేషెంట్స్కి ఇచ్చే ఒక డ్రగ్ అని చెప్పొచ్చు. అయాహువాస్కాని మనం డైరెక్ట్గా తీసుకున్నప్పుడు అది మన స్టమక్లోకి వెళ్తుంది. కానీ మన స్టమక్లో ఉన్న కొన్ని యాసిడ్స్ వల్ల దాని పవర్ కంప్లీట్గా పడిపోతుంది. అందుకే ఈ అయాహువాస్కాని ఇంకో ప్లాంట్తో యాడ్ చేస్తారు. ఆ ప్లాంట్లో డిఎంటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అయాహువాస్కా ప్లాంట్ ప్లస్ డిఎంటీ కలిగిన ప్లాంట్ రెండు కలుస్తాయో అప్పుడు మన స్టమక్లో ఉన్న యాసిడ్స్ ఏమీ పనిచేయవు. అయాహువాస్కా పవర్ కూడా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అరుంధతి మూవీ. ఈ టాపిక్కి అరుంధతి మూవీకి ఏంటి సంబంధం అనుకోకండి, ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అరుంధతిలో అఘోరాలు జేజమ్మకి పశుపతిని ఎలా చంపాలో ఒక సొల్యూషన్ ఇస్తారు. అదేంటంటే పశుపతి చావాలంటే ఒక ఆయుధం కావాలి. అదే జేజమ్మ వెన్నముక్క. క్లైమాక్స్లో అనుష్క పశుపతిని ఆ వెన్నముక్కతో తయారైన ఆయుధంతో ఫస్ట్ 2 times పొడుస్తుంది. కానీ దాంతో ఆ పశుపతి చనిపోడు. అప్పుడు అనుష్కకి అఘోరాలు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. పశుపతిని చంపాలంటే వెన్నముక్కతో తయారైన ఆయుధం ఒక్కటే సరిపోదు. ఆ ఆయుధం కసితో మరిగే జేజమ్మ రక్తంలో తడవాలి. అప్పుడే ఆ ఆయుధానికి పవర్ వస్తుంది. అలాగే ఈ అయాహువాస్కా మెడిసిన్లో కూడా అంతే. అయాహువాస్కా జేజమ్మ వెన్నముక్క లాంటిది. అలాగే డిఎంటీ అనేది జేజమ్మ రక్తం లాంటిది. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అప్పుడే ఆ కషాయానికి మెడిసినల్ ప్రాపర్టీస్ యాడ్ అవుతాయి. మనం ఆ కషాయాన్ని తాగినప్పుడు అది మన కడుపులోకి వెళ్ళి మెల్లమెల్లగా బ్లడ్లో కలుస్తుంది. ఆ బ్లడ్ కాస్త మన బ్రెయిన్కి కూడా వెళ్తుంది. ఎప్పుడైతే ఈ డ్రింక్ కలిసిన బ్లడ్ మన బ్రెయిన్కి చేరుతుందో అప్పుడు మన బ్రెయిన్లో ఉన్న పాత న్యూరల్ నెట్వర్క్స్ కొన్ని డిస్కనెక్ట్ అవుతాయి. అలా డిస్కనెక్ట్ అవడం వల్ల ఆ నెట్వర్క్స్లో ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్, బాధ ఇవన్నీ ఇన్యాక్టివ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే డిప్రెషన్ పోతుందో మైండ్ అంతా చాలా కామ్గా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. దీన్నే సైకలాజికల్ హీలింగ్ అంటారు. ఈ అయాహువాస్కా వల్ల పాత న్యూరాన్స్ డిస్కనెక్ట్ అవ్వడమే కాకుండా కొత్త న్యూరాన్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. దానివల్ల హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మనసు ఎటెటో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇందులో సైడ్ ఎఫెక్ట్ ఇదే. ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత 20 to 60 minutes నుండి ఇది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. దీని ఎఫెక్ట్ మనం తీసుకునే డోస్ని బట్టి ఉంటుంది. మినిమం అండ్ సేఫ్ డోస్తో తీసుకుంటే దీని ఎఫెక్ట్ 2 to 6 hours వరకు ఉంటుంది. బెనిఫిట్స్ ఆఫ్ అయాహువాస్కా. ఈ డ్రింక్ వల్ల యూజ్ ఏంటంటే ఈ అయాహువాస్కాలో మెడిసినల్ అండ్ మిరాక్యులస్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే దీనికి సైకలాజికల్ పవర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెడేక్గా ఉన్నప్పుడు జెండు బామ్ మన ఫోర్ హెడ్కి అప్లై చేస్తాం. ఆ బామ్కి పెయిన్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే జెండు బామ్ రాసుకున్న కాసేపటికి మన హెడేక్ తగ్గుతుంది. అలాగే పెయిన్ కిల్లర్స్ కూడా. పెయిన్ కిల్లర్స్ నొప్పిని నయం చేసే గుణాలు కలిగి ఉంటాయి. కానీ ఈ అయాహువాస్కా శరీరానికి తగిలిన నొప్పిని నయం చెయ్యదు. కొంతమంది ఓవర్ యాంగ్జైటీ, హై స్ట్రెస్, మనసులో చెప్పుకోలేని బాధ ఇలా రకరకాలుగా సైకలాజికల్గా బాధపడుతుంటారు. అలాంటి బాధని నయం చేయడానికే ఈ అయాహువాస్కాని వాడుతారు. ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు నేను ఈ అయాహువాస్కా తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పబోతున్నాను. అయాహువాస్కా తీసుకున్న వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. వామిటింగ్, డయేరియా, కళ్ళు తిరగడం, భయంతో చెమటలు పట్టడం, స్ట్రాంగ్ ఆడియో అండ్ విజువల్ హెల్యూసినేషన్ ఇలా చాలా మెంటల్ ఇష్యూస్ వస్తాయి. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరిలో రావు. చెమటలు పట్టడం, వామిటింగ్, డయేరియా ఇలాంటివి అందరికీ కామన్. నిపుణులు కూడా దీన్ని బాడీ క్లీనింగ్ ప్రాసెస్గా ట్రీట్ చేస్తారు. జనరల్గా మన బాడీకి కొన్ని పారాసైట్స్ కావాలి. పారాసైట్స్ అంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్. అవి మన చుట్టూ ఉన్న నేచర్లో నుండి వస్తాయి. అవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి మన బాడీలో చేరి బాడీలో ఉన్న బ్యాక్టీరియా, వైరసెస్ లాంటి వాటితో పోరాడి బాడీని సేఫ్గా ఉంచుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలామంది కుక్కల్ని పెంచుకుంటుంటాం. అప్పుడప్పుడు మన కుక్క సలైవా మనకి టచ్ అవుతూ ఉంటుంది. దానికి ఫుడ్ తినిపిస్తున్నప్పుడు కానీ, అది మన కాలిని నాలుకతో నాకినప్పుడు కానీ, ఇలా ఏదో ఒక రకంగా దాని సలైవా మనకి టచ్ అవుతుంది. ఆ సలైవాలో కూడా కొన్ని పారాసైట్స్ ఉంటాయి. ఆ పారాసైట్స్ కొన్ని మన బాడీకి హెల్ప్ చేస్తాయి.
ఇలాంటి పనికొచ్చే పారాసైట్స్ నేచర్లో చాలానే ఉన్నాయి. అయితే అన్ని పారాసైట్స్ మంచివి కాదు. ఓన్లీ 75% మాత్రమే మనకి యూజ్ అవుతాయి. అందుకే ఎక్కువగా నేచర్తో ఉండాలి, నేచర్తో ఫ్రెండ్షిప్ చేయాలి అంటుంటారు. దానికి రీజన్ ఈ పారాసైట్సే. ఈ పారాసైట్స్ లిమిటెడ్ కౌంట్లో ఉన్నంత వరకు మన బాడీ సేఫ్గా ఉంటుంది. కానీ రాను రాను ఈ పారాసైట్ కౌంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో బాడీ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ అయాహువాస్కా కూడా వామిటింగ్, స్వెట్, డయేరియా రూపంలో లోపలున్న పారాసైట్ని బయటికి పంపించి బాడీని క్లీన్ చేస్తుంది. సో ఈ వామిటింగ్, డయేరియా, స్వెట్టింగ్ వీటి గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అయాహువాస్కా తీసుకున్న వాళ్ళు రకరకాలుగా ఫీల్ అవుతుంటారు. కొందరు యూఫోరియా ఫీల్ అవుతారు, అంటే సుఖభ్రాంతి. వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు, ఇక లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అన్నట్లు ఫీల్ అవుతారు. నెక్స్ట్ మైండ్ ఆల్టరింగ్. వీళ్ళకి మైండ్ పర్సనాలిటీస్ మారుతూ ఉంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అపరిచితుడు మూవీలో రాము ఎలాగైతే రెమో అపరిచితుడిలాగా మారతాడో అలాగన్నమాట. అండ్ ద ఫైనల్ వన్, హెల్యూసినేషన్. ఈ అయాహువాస్కా ట్రీట్మెంట్ తీసుకున్న చాలామంది ఈ హెల్యూసినేషన్కి గురవుతూ ఉంటారు. ముందుగా చెప్పినట్టుగా అయాహువాస్కా మన బ్రెయిన్లో కొత్త న్యూరాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ కొత్త న్యూరాన్స్ వల్లే మనకి హెల్యూసినేషన్ వస్తుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ అయాహువాస్కా తాగి నేను పాండోరా గ్రహం మీద ఉన్నాను అని అన్నా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్ని చూసి వాడిని పిచ్చోడు అనుకోవద్దు. ఇదంతా ఆ అయాహువాస్కా ఎఫెక్ట్ మాత్రమే. ట్రీట్మెంట్. అయాహువాస్కా ట్రీట్మెంట్ అమెజాన్ అడవులకి చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్లేసెస్లో చేస్తారు. దీనికి సపరేట్ సెంటర్స్ కూడా ఉంటాయి. అక్కడ కొంతమంది నిపుణులు ఈ వైద్యాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళనే షమన్స్ అంటారు. ఈ ట్రీట్మెంట్ చాలా పురాతనమైంది. ఈ ట్రీట్మెంట్ ఎలా పడితే అలా చేయరు. ముందుగా పేషెంట్స్ యొక్క ప్రాబ్లం అండ్ మెంటల్ స్టెబిలిటీని తెలుసుకుంటారు. తరువాత వాళ్ళ ప్రాబ్లంని బట్టి అయాహువాస్కాని వేరే ప్లాంట్స్ని కాంపోజిట్గా చేసి సర్టైన్ డోస్లో ఇస్తారు. ట్రీట్మెంట్కి ముందు వాళ్ళు పేషెంట్స్ని గైడ్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మైండ్ని స్టేబుల్ చేస్తారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇచ్చిన డోస్కి రికవరీ రేట్ బాగుంటే కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇస్తారు. అలా కాకుండా పేషెంట్ ఇంకా సఫర్ అవుతూ ఉంటే డోస్ పెంచి ఇంగ్రీడియంట్స్ని కూడా మారుస్తారు. ఇలా పేషెంట్స్కున్న ప్రాబ్లం, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీని బట్టి వేరు ఇంగ్రీడియంట్స్ వేరు డోసెస్తో ఇస్తూ ఉంటారు. ఇది తీసుకోవడం వల్ల చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ని ఓవర్కమ్ చేసి నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది హెల్యూసినేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇంకా ఎక్కువైపోయి స్ట్రగుల్ అవుతున్నారు. ఒక్కోసారి బాడీ ప్యారలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అసలు ఈ ట్రీట్మెంట్ ఎవరికి వర్కౌట్ అవుతుందో ఎవరికి వర్కౌట్ అవ్వదో ఎగ్జాక్ట్గా చెప్పలేం. అందుకే చాలా తక్కువ డోస్తో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. దీంతో చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ రోజులు ఉండవు. సజెషన్ ఫ్రమ్ అస్. మీరు కనుక ఓవర్ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్లో ఉండి ఈ అయాహువాస్కాని తీసుకోవాలనుకుంటే ముందుగా ఈ స్టెప్స్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటో, మీ డిప్రెషన్కి రీజన్ ఏంటో కనుక్కోండి. తర్వాత మైండ్ని పీస్ఫుల్గా ఉండడం అలవాటు చేసుకోండి. డైలీ మెడిటేషన్ స్టార్ట్ చేయండి. అప్పటికీ మీ వల్ల కాకపోతే ఈ అయాహువాస్కా ట్రీట్మెంట్ గురించి ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేయండి. ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న కొంతమంది ఎక్స్పీరియన్సెస్ని తెలుసుకోండి. వీలైతే వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా కలవండి. మీరు ఈ ట్రీట్మెంట్ గురించి రీసెర్చ్ చేసిన దానికి, ఆల్రెడీ కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసిన దానికి అనలైజ్ చేసి అప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అవ్వండి. అంతేగాని గుడ్డిగా మాత్రం వెళ్ళకండి. ఈ టాపిక్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.